హలో గ్యాస్ ఈరోజు మనం వీడియోలో తెలుసుకోబోయే టాపిక్ ఎయిర్టెల్ పోస్ట్ పెయిడ్ నుండి ప్రీపెయిడ్కి ఎలా మార్చుకోవాలనేది ఈ వీడియోలో చూద్దాం. ముందుగా మన మొబైల్లో ఎయిర్టెల్ థ్యాంక్స్ యాప్ అనేది డౌన్లోడ్ చేసుకోవాలి. దానికోసం మనం ప్లే స్టోర్కి వెళ్ళి ఎయిర్టెల్ థ్యాంక్స్ అని సెర్చ్ చేయాలి. నేను ఆల్రెడీ డౌన్లోడ్ చేసుకున్నా కాబట్టి డైరెక్ట్ ఓపెన్ చేస్తున్నాను. యాప్ ఓపెన్ చేసుకున్న తర్వాత మన మొబైల్ నెంబర్తో లాగిన్ అవ్వాలి. ముందుగా ఇక్కడ మన మొబైల్ నెంబర్ అనేది ఎంటర్ చేయాలి. ఇక్కడ నెంబర్ ఎంటర్ చేసిన తర్వాత ఓటీపీ అనేది మన మొబైల్ నెంబర్కి వస్తుంది అన్నట్టు. వచ్చిన తర్వాత కొన్నిసార్లు ఆటోమేటిక్గా తీసుకుంటుంది, లేదంటే మనం మాన్యువల్గా కూడా ఓటీపీ అనేది ఎంటర్ చేయాలి. ఎంటర్ చేసిన తర్వాత యాప్ అనేది ఓపెన్ అయిపోతుంది. మనం పోస్ట్ పెయిడ్ నుండి ప్రీపెయిడ్కి మారాలంటే మనది ప్రీవియస్ బిల్ ఏమైనా ఉన్నా పే చేసేయాలి. దానికోసం మనం యాప్ ఓపెన్ చేసిన వెంటనే పైన చూపిస్తుంది. ఇక్కడ ఆల్రెడీ 529 బిల్ ఉంది కాబట్టి అది పే చేసేయాలి. మనం ఇక్కడ పే నౌ అన్న దాని మీద క్లిక్ చేసేయాలి బిల్ పే చేయడం కోసం. మళ్ళీ ఒకసారి ఇక్కడ పే నౌ నొక్కాలి. ఇప్పుడు మన ఫోన్పే నుండి కానీ గూగుల్ పే నుండి కానీ ఆ బిల్ ఏదైతే ఉందో అది మనం పే చేసేసేయాలి. ఇక్కడ మనకు కావాల్సిన యూపీఐ అనేది సెలెక్ట్ చేసుకోవాలి. ఎగ్జాంపుల్ ఫోన్పే సెలెక్ట్ చేసుకోవాలి. అది అనేది ఆటోమేటిక్ మన ఫోన్పేకి అనేది రీడైరెక్ట్ అయిపోతుంది. ఒక్కసారి అనేది బిల్ పేమెంట్ అయిపోయిందంటే మన మొబైల్కి అనేది బిల్ పే అయినట్టు మెసేజ్ వస్తుంది. బిల్ అనేది పేమెంట్ అయిపోయినాక మనం మళ్ళీ ఒకసారి బ్యాక్ అనేది వచ్చేసేయాలి. లేదంటే రీసెంట్ యాప్స్లో నుంచి తీసేసి మళ్ళీ అనేది యాప్ ఓపెన్ చేసుకోవాలి. యాప్ అనేది ఓపెన్ చేసుకున్న తర్వాత మనకి ఇక్కడ కింద హెల్ప్ అనే ఆప్షన్ ఉందా, ఆ ఆప్షన్ పైన క్లిక్ చేయాలి ఒకసారి. ఆ ఆప్షన్ మీద క్లిక్ చేసిన తర్వాత మనం కిందికి అనేది స్క్రోల్ చేయాలి. ఇక్కడ 24/7 అనే సపోర్ట్ అని ఉందో దాని మీద క్లిక్ చేసి ఇక్కడ ఇంగ్లీష్ లాంగ్వేజ్ని సెలెక్ట్ చేసుకోవాలి. తర్వాత ఇక్కడ 3 లైన్స్ మీద క్లిక్ చేసి పోస్ట్ పెయిడ్ టు ప్రీపెయిడ్ మైగ్రేషన్ అనే ఆప్షన్ సెలెక్ట్ చేసుకోవాలి. మనకి ప్రజెంట్ సైకిల్లో ఉన్న కూడా బిల్ అనేది జనరేట్ అవుతుంది. ఆ బిల్లు కూడా మనం పే చేయాలన్నట్టు. ఆ బిల్లు మనం పే చేస్తే మనం అనేది ప్రీపెయిడ్కి అనేది మార్చుకోవడానికి పోస్ట్ పెయిడ్ వాళ్ళు మనకనేది లైన్ క్లియర్ చేసేస్తారు. బిల్లు పేమెంట్ అయిపోయింది. తర్వాత మళ్ళీ ఒకసారి యాప్ అనేది రీసెంట్ యాప్స్ నుంచి తీసేసి మళ్ళీ ఓపెన్ చేసుకోవాలి. ఓపెన్ చేసుకున్నాక సేమ్ మళ్ళీ ఇందాక హెల్ప్ ఆప్షన్ మీద క్లిక్ చేయాలి. కిందికి స్క్రోల్ చేసి మళ్ళీ ఇక్కడ 24/7 చాట్ నౌ అనే దాని మీద క్లిక్ చేయాలి. మళ్ళీ ఒకసారి 3 లైన్స్ మీద క్లిక్ చేయాలి. పోస్ట్ పెయిడ్ టు ప్రీపెయిడ్ మైగ్రేషన్ ఆప్షన్ అనేది సెలెక్ట్ చేసుకోవాలి. ఆ ఆప్షన్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత మనది బిల్ అనేది ఏం లేదు కాబట్టి 30 డేస్ అనేది కంప్లీట్ అయింది మనకు ప్రీపెయిడ్ మార్చుకోవడానికి ఓటీపీ అనేది సెండ్ చేశారు. ఆ ఓటీపీ అనేది ఎంటర్ చేసినామంటే మనం ప్రీపెయిడ్కి మారిపోతాం. సో ప్రీపెయిడ్ కోసం మన రిక్వెస్ట్ అనేది రైజ్ అయింది. 4 అవర్స్ లోపు మనకి ప్రీపెయిడ్కి అనేది మారిపోతుంది. కానీ గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే ఈ సిమ్ అనేది ఒకసారి ప్రీపెయిడ్ మారిపోయిందంటే ఇంతకుముందు ఉన్న పోస్ట్ పెయిడ్లో ఉన్న రీఛార్జ్ మనకు మొబైల్ డేటా అనేది టోటల్గా డీయాక్టివేట్ అయిపోతాయి. మనం ప్రీపెయిడ్లో మళ్ళీ సిమ్ యూజ్ చేసుకోవాలనుకుంటే ఖచ్చితంగా రీఛార్జ్ చేసుకోవాలి. సో యాప్ అనేది రీసెంట్ యాప్స్ నుంచి తీసి మళ్ళీ లాగిన్ అయ్యాం. సెకండరీ సిమ్తో నా డేటా ఆన్ చేసుకొని ఇక్కడ చూసుకుంటే మనకు పోస్ట్ పెయిడ్ ఇంకా చూపిస్తుంది, ఇంకా అప్డేట్ అయ్యలేదు. ఇప్పుడు అప్డేట్ అయిపోయింది, ప్రీపెయిడ్ అని పడ్డది అక్కడ. సో మన పైన అక్కడ ప్రీపెయిడ్ చూపిస్తుంది అంటే సిమ్ ప్రీపెయిడ్లోకి మారిపోయిందని అర్థం. ఈ ప్రాసెస్ అనేది కేవలం పోస్ట్ పెయిడ్ సెల్ఫ్ ప్లాన్ ఉన్న వాళ్ళకి మాత్రమే సెట్ అవుతుంది. ఫ్యామిలీ ప్లాన్ ఉన్న వాళ్ళైతే ఇంకో వీడియో అనేది ఉంది దీనికోసం, మన ఛానల్లో ఉంది ఆ వీడియో. ఛానల్కి ఎవరైనా కొత్త వాళ్ళు వస్తే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ప్రాబ్లం సాల్వ్ అయింది అనుకుంటే వీడియోని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ నోటిఫికేషన్ ఆన్లో పెట్టుకోండి. ఇంకేమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. నా వాట్సాప్ నెంబర్ కూడా కింద కామెంట్లో పిన్ చేస్తాను.